హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను ఉప్పు చేపలు ఫ్రై అయితే చేయబోతున్నాను. చూడండి, ఉప్పు చేపలు ఫ్రెండ్స్, తాటాకు చేపలు అంటారు వీటిని. మా ఊర్లో అయితే, మా విలేజ్లో ఇవి తాటాకు చేపలు. చూడండి, ఈ తలకాయలన్నీ ఇలా కోసేసాను. ఇవన్నీ ఇలా కోసేసి క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 చేపలు ఇవి. చూడండి, ఈ విధంగా అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవైతే బాగా వేడి నీళ్ళు పోసి కొద్దిగా కడుక్కోవాలి. కడుక్కొని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ముక్కలు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కొద్దిగా అయితే వేడి నీళ్ళు ఇలా కాసుకున్నాను. ఎక్కువ వేడి పోయకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ వేడి కనుక పోస్తే చేపలు మెత్తగా అయిపోతాయి. ఇలా చెయ్యి పెట్టేంత వేడి ఉంటే సరిపోద్ది. కొద్దిగా వేడి ఉన్నాయి చూడండి. ఈ విధంగా వేడి నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు ఇలా నానేద్దాం. కొద్దిగా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలాగే ఉండిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉంచేసాను. చూడండి, పైన కొద్దిగా స్కిన్ అంతా పోయింది. ఈ విధంగా ఇలా రుద్దుకుంటూ పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా రుద్దుకొని కడుక్కోవాలి. చూడండి, పైన ఈ వైట్గా ఉండే పొర అంతా ఊడిపోవాలి. 2-3 సార్లు బాగా కడిగితే బాగుంటాయి ఈ ఉప్పు చేపలు ఫ్రెండ్స్. ఇందులో చాలా ఉప్పు ఉంటాయి. ఇలా బాగా ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకుందాం. చూడండి, ఎంత బాగా నీట్గా ఒక 2-3 సార్లు ఇలా కడిగేసాను. ఇలా కడిగితే సరిపోద్ది. ఇప్పుడైతే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక పెనం అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క చేప ఇందులో వేసేసుకుందాము. హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతాయి. ఎక్కువ మాడితే బాగుండదు. సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాం. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఒక పక్క అయితే కాలిపోయాయి. ఇలాంటి చిన్న స్పూన్తో తిప్పి వేసుకుందాము. చూడండి, సిమ్లో కాలితేనే బాగుంటాయి అన్నమాట ఈ చేపలు. ఈ విధంగా అన్నీ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. వెయ్యంలోనే కనుక తిప్పితే అంటుకోబోతాయి, విరిగిపోతాయి. కొద్దిగా బాగా కాలిన తర్వాత నెమ్మదిగా తిప్పుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఇవి. పప్పుచారుకి ఉప్పు చేపకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 2 కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోవాలి. నేనైతే పప్పుచారే చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ తిప్పేసుకుందాము. అన్నీ బాగా సిమ్లోనే కాలనిద్దాం. చూడండి, ఈ పక్క కూడా కొద్దిగా కాలిపోయింది. ఇప్పుడు ఇవి కూడా ఇలా తిప్పేసుకుందాము. ఈ విధంగా కాలిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ వేడి మీదనే మనం ఇందులో కొద్దిగా వెల్లుల్లి అయితే నేను ఇలా కచ్చపచ్చ కొద్దిగా చూడండి, వెల్లుల్లి ఇది కనుక ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక చిటికెడంతా పసుపు కలర్ కోసము. కొద్దిగా కారం వేసుకుందాం. నేను ఉప్పు అయితే అస్సలు వేయటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చేపల్లో ఉప్పు ఉంటుంది, కావాల్సింటే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా వేసుకుందాం, ఒక చిటికెడంతా. ఇంకొక స్పూన్ పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1-2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా కొద్దిగా చిన్న మంట మీదనే బాగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కరివేపాకు వెల్లుల్లి వేసాం కదా, చాలా రుచిగా చాలా బాగుంటాయి ఇవి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి మనం వేసిన కారము, పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసాం కదా, ఇది చేపలకు పట్టే వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఆపేసి వేడిలో ఉంచుకున్నా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసేసాను. ఆ వేడిలోనే మనకి పెనం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఫ్రై అయిపోతాయి. ఇలాగే ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. చూడండి, వేడి కూడా చల్లారిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం.
ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా. పప్పుచారులకు కనుక ఇలా కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడిలకు కానీ పప్పులకు కానీ అయిపోయింది తాటాకు చేపల ఫ్రై. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.